ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇంతకు ముందు ఎట్లున్నాయి? ఇప్పుడు ఇక్కడికి 100లో 50% అయితే బాగానే ఉంది. కొంచెం కొంచెం అంటే కొంచెం ఇంకొక వచ్చే సంవత్సరం కాక మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా బాగా అవుతుందని కోరుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడు కేసీఆర్ ఉంటాడు కాబట్టి. కేసీఆర్ రావాలి కదా? కేసీఆర్ రావాలి తప్పకుండా. పోయినసారి అంటే చాలా గొప్పవాడు బాపు. ఎందుకు కేసీఆర్ అంటే అంత ఇష్టం మీకు? జోగినీలు అంటే ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చాలా విలువిస్తాడు మాకు. కొంచెం మంచి ఏర్పాట్లు కూడా చేస్తాడు. రేవంత్ రెడ్డి కూడా మంచిగా చేస్తున్నారు. చేస్తున్నారు, ఈ మధ్య చేస్తున్నారు. పోయిన సంవత్సరం చేయలేదు, ఈ సంవత్సరం అయితే చాలా బాగా చేస్తున్నారు. చాలా మంది రైతులు పంటలు పండుతలేవని, వర్షాలు పడతలేవని ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? అంత అమ్మవారి మీద భారం వేసుకుంటే ఏదైనా మంచిగా అవుతుంది. మేము కూడా ఇదే మొదటిసారి రావడం గోల్కొండ బోనాలకి. చాలా ఎగ్జైటింగ్గా ఉంది, చాలా బాగుంది. పబ్లిక్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది ఇక్కడ. మేము మా యూట్యూబ్ ఛానల్ త్రూగా వచ్చాము, ఫస్ట్ టైం కవర్ చేద్దామని. చాలా చాలా బాగుంది. ఇంత గొప్పగా జరుగుతుంది మాకు కూడా తెలియదు. గోల్కొండ బోనాలు అంటే వినడం తప్ప లైవ్లో ఇదే ఫస్ట్ టైం చూడడం. 40 years నుండి హైదరాబాద్లోనే ఎప్పుడు మేము అమ్మ దర్శనంకి రాలేదు. ఇదే మొదటిసారి రావడం చాలా చాలా బాగా అనిపిస్తుంది. సూపర్ గోల్కొండ బోనాలు. మీరు చూస్తున్నారు కదా, సో ఇంత బాగా ఉంటది ఏర్పాట్లు అని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? లేదు, గోల్కొండ బోనాలు అంటే మొదట ఇక్కడ స్టార్ట్ అవుతాయి అనుకున్నాం, కానీ ఇంత బాగుంటాయని అస్సలు నిజంగా ఊహించలేదు. చాలా చాలా ఏర్పాట్లు బాగున్నాయి. పోలీస్ ప్రొటెక్షన్ చాలా అంతా ఒక పద్ధతిగా చాలా కంట్రోల్గా చేస్తున్నారు. పోలీస్ టీంకి కూడా చాలా థ్యాంక్స్. ఇక్కడ లోకల్ కమిటీ వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు. ఇంత పబ్లిక్ వచ్చి ఇంత ఘనంగా ఇక్కడ జరుపుకుంటారు అంటే ఇక్కడ లోకల్లో చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు. పోలీసు వారు కూడా చాలా బాగా చేస్తున్నారు. సూపర్. పొద్దున్న మేము వచ్చినప్పుడు క్రౌడ్ చాలా తక్కువ ఉంది అనుకున్నాం. థర్స్డేనే వస్తే బాగుంటుండే అని, కానీ సండే ఈజ్ ద బెస్ట్. ఇన్ మినిట్స్లో చాలా క్రౌడ్ చేంజ్ అయిపోయింది. అసలు అనుకోలేదు ఇంత క్రౌడ్ వస్తుంది. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇదండి, నేను ఇంతకుముందు రాలేదు కాబట్టి ఇది బెస్ట్ అనిపిస్తుంది. దీని తర్వాత ఐడియా లేదు దీనికన్నా ముందు ఎలా ఉంటుండే, కానీ చాలా బాగుందండి. విగ్రహాలంటే ఇవి అమ్మవారి సప్తమాతృకలు అండి. అమ్మవారి సప్తమాతృకలు కాబట్టి అమ్మవారు ఆషాఢ మాసంలో అమ్మవారు విగ్రహాలు ఏవైతే ప్రత్యంగిరి అమ్మవారు, అమ్మవారు వారాహిమాత అమ్మవారు, ఈ జగదాంబిక అమ్మవారు, ఈ అమ్మవారి మోకాలను అమ్మవారి బోనానికి అతికించి చేసి అమ్మవారి లోపల అమ్మవారికి భోజనం అనేది పసుపన్నం పరమాన్నం పెట్టి ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుందండి. 3 ముఖాలుగా 4 ముఖాలు అతికిస్తామండి. ఒకటి అమ్మవారి ప్రత్యంగిర, కాళీమాత, వారాహి, జగదాంబిక అమ్మవారి ముఖాలు అతికించి అమ్మవారి బోనాన్ని సమర్పించడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు గత 8 సంవత్సరాల నుంచి అమ్మవారి బోనం సమర్పించడం వల్ల చేయడం వల్ల ఆనందం కానీ ఇంటి లోపల కానీ అన్ని విధాలుగా బాగానే ఉందండి. మాకు ఒక ఆనందం. అమ్మ ఆషాఢం వచ్చిందంటే మాకు ఒక ఖుషి. అన్న అమ్మ దగ్గరికి వచ్చి ఆడాలి, తైతక్కలు ఆడాలి అని, అది తైతక్కలు ఆడాలి. అమ్మవారి దగ్గరికి వచ్చి పోతురాజు చేసి అమ్మవారికి ఒక నైవేద్యం పెట్టి ప్రసాదం ఇవ్వాలని ఇచ్చుకొని పోతురాజు చేసి వీరంగం వేస్తాం అనమాట. మంచిగా అనిపిస్తుంది. 30 ఏళ్ల పైగానే మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తారు కదా. అమ్మా, సో మీకు ప్రతి సంవత్సరము ఈ ఏర్పాట్లు కావచ్చు, ఈ సంవత్సరం 20 ఏళ్ళు పైన అయిపోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది? 33 ఏళ్ల నుంచి చేస్తున్నా, 25 ఏళ్ల నుంచి గోల్కొండలో చేస్తున్నా. ఆనందం అనిపిస్తుంది. మార్పులు వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా పట్టుదలతోని పిచ్చి పిచ్చి కిరికిలు అయితే అయినా కెమెరాలు పెట్టి మంచిగా చేస్తున్నారు. ఆనందం అనిపిస్తుంది. ఏ డిస్టర్బ్ లేకుండా పోతుంది అనమాట బోనాలు కూడా. ఇంకా అట్లనే కావాలి. ప్రతి సంవత్సరము ఆ యూత్ కొట్లాడకుండా సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఉండాలి అని మంచిగా అనిపిస్తుంది. గోల్కొండకు మార్పులు వచ్చినాయి. మాకు కూడా ఒక క్వింటల్ బియ్యం పెడుతుంటే ఇప్పుడు క్వింటల్ నారైంది కాబట్టి మనకు కూడా భక్తులు ఇస్తారు. మనం కూడా ఇట్లా పెంచుకుంటూ పోతున్నాం. అంత మంచిగా ఉన్నది. ఈ మధ్య కాలంలో వర్షాలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు కదా, వాళ్ళకు మీరేం చెప్తారు? అంటే ఏంటంటే ఆషాఢ మాసంలో అమ్మవారు చల్లని దీవెనలు ఉంటుంది. ప్రతి ఒక్క హిందూ ధర్మంలో మన గోల్కొండ ఎల్లమ్మ దగ్గరకు వచ్చి దర్శనం చేయమను. వానలు పడేది పడుతూనే ఉంటాయి. వింటున్నావా? పాడి పంటలు అన్ని పంటలు మంచిగా వండి అంత ఖుషితోనే ఉంటారు. అందరూ మంచిగా ఉండాలని మేము కూడా మనసారా కోరుతున్నాము. ఆషాఢ మాసంలో ఆనందం వస్తుంది. అందు గురించి అన్నమాట. వానలు వర్షాలు పడతాయి, మంచిగా అవుతుంది అంతే. వింటున్నావా? ఒక జరుగుతూనే ఉంటుంది. మనం చేసుకుంటూ పోతూనే ఉండాలి. అమ్మ వర్షాల టైంకు మళ్ళీ అమ్మ పొద్దుగాల మొక్కిన అమ్మ నాకు వర్షం అననే తల్లి తినటోళ్ళు ఆగమవుతారని. కానీ నేను ఇట్లా మొక్కిన, వేరే వాళ్ళు ఏం మొక్కుతారు? అమ్మ వర్షాలు రావాలని. ఇదే ఉంటది అనమాట. ఎవరిని చూడాలి. అమ్మ కూడా మన దగ్గర ఎన్ని కోరికలు ఉన్నో ఆమెకి ఇచ్చేంత అది లేదనమాట. ఎందుకంటే ఒకరు ఇట్లా మొక్కుతారు, ఒకరు ఇట్లా మొక్కుతారు. కాబట్టి
అమ్మవారు అందరినీ చూడాలి. ఎందుకంటే జాతర అవుతుంది, వాన పడితే అందరు ఆగమవుతారు కదమ్మా. వింటున్నావా అమ్మా? అందరు ఆగమైపోతారు అని చెప్పి వానలు ఇప్పుడు పడొద్దు, దాని తర్వాత పడాలి. బోనాలు అయిపోయినాక ఒక రోజు ఇడిచిపెట్టు అంటావు. బస్ 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 అంతే. వారం వారం ఇడిచిపెట్టమాను, ఎప్పుడన్నా పడమాను అట్లా.